నమస్తే. అందరు ఎట్లున్నారులా? చలో ఇక నేనైతే మస్తున్నా. ఇటు చూస్తే రాజకీయాలు, లీడర్ల నడుమ లొల్లీలు, గట్లనే పంచాయతీలు, ఎక్కడ చూడు పబ్లిక్ తీరని గోసలు. ఇక దునియాలో చూసుకుంటే ఎవరెట్లున్నా ఎవరేం చేసినా ఎప్పటికప్పుడు ఏ ఒక వింత వింత వీడియోలు చూసి మనం మస్తు పరేషాన్ అయితేనే ఉన్నాం. చలో ఇవాళ కూడా గిసొంటి ముచ్చట్లే పట్టుకొచ్చిన. ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ చూడుర్రి. తప్పు చేసిందిగాక తిరగబెడతారంట కోర్టుల కేసు. నువ్వైతే ముందుగాల ఊదుతామి అని అంటున్నాడు అక్కడ పోలీసు. పొల్ల కోసం కొట్టుకున్నారంట ఇక్కడ పోరగాళ్ళు. ఇదేం కథరా నాయన అని అంటున్నారు చూసిన నెటిజన్లు. కోడి కోసమని పోయి ఇరికిండు సక్క పులి బోన్లా. ఇదేం ఆశరా నాయన అని అంటున్నారు చూసిన జనాలు. ఉన్నట్టుండి అడ్డం పడుతున్నారు కొంతమంది జనాలు. ఏందో ఏమో ఈ కాలం అని అంటున్నారు చూసిన నెటిజన్లు. తెలంగాణలో వచ్చే సీఎం ఎవరన్నది నడుస్తున్నది పబ్లిక్ నడుమ గుసగుసలు. మరి ఐటంక ఏం చేస్తారో చూడాలి గులాబీ లీడర్లు. ట్రాక్టర్ తోని గమ్మత్తుగా పడుతున్నారు షెర్ల చేపలు. ఏమన్నా ఉపాయం చేసిర్రా అని అంటున్నారు చూసిన జనాలు. ఇలా మనం వార్తలలో ఏసొంటి ముచ్చట్లు పట్టుకొస్తాం. అసలు ఇలా ఏం చెప్పుకుంటామని జరిగితే ఆలోచన చేసినా కానీ గీ ముచ్చట చూసినాక వారేవా చెప్పుకుంటే గీసొంటి ముచ్చట్లే చెప్పుకోవాలని అనిపిస్తున్నది. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, హే నువ్వెక్కువ మాట్లాడకు, నీకన్నా నాకు ఎక్కువ తెలుసు, సెక్షన్ల పేర్లు చెప్పమంటావా? అగో ముచ్చట జర గమ్మత్తుగానే ఉన్నది కదా. చలో ఆలస్యం చేయకుండా ముచ్చటరుచుకుందాం పారి. పైసలు నువ్వు సంపాదిస్తున్నావు అంతగానం. ఐ ఓన్ 70,000 per month. నీకు వస్తుందా? అవో చూసిరారులా అవో తాగిండు మళ్ళా డ్రంక్ డ్రైవర్ దొరికిండు. ఇక దొరికి ఊదు ఊదు అంటే నేను ఎందుకు ఊదాలే? అవో నాకు కూడా సెక్షన్ ఎరికే, నాకు పోలీస్ స్టేషన్ ఎరికే, నాకు కోర్టు కూడా ఎరికే. ఇవన్నీ కాదు. ఇక నేను నాకు బీపీలు ఎత్తామని నీ మీద తిరిగి కేసు ఎత్తాను ఎంత ముందే చెప్తున్నాడు చూడరి. అవో ఈయన చెప్పిన సెక్షన్ అన్ని చూస్తే మరి ఇక కనీసం పోలీసులకు కూడా తెలుసో లేదో అన్నట్టుగా మాట్లాడుతున్నారు ముచ్చటిన జనాలు. కానీ ఏదేమైనా తప్పు చేసింది ఆగ మళ్ళీ గిట్లా మీది సమానాదాలు చెప్పుడైంది. ఎన్ననే జర పోలీసులు అంటే ఇలువ లేదా, వాళ్ళ గౌరవం లేదా అని ఇంకో కొంతమంది అన్నమీనకరం అవుతులు. కానీ ఏదేమైనా జర చూసుకోవాలి కదా అన్న నువ్వు కూడా. అదో తప్పు చేసిందే కాక మళ్ళీ మీది రూపా మాటలేందని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. గర్ల్స్ ని హెరాస్మెంట్ చేసుకుంటా మజాక్ ఆడుకుంటా మస్తు చేసినావు. నేను ఆల్రెడీ వీడియో తీసిన. I'll send it to the High Court and I'll be the lawyer to file a case on you. According to the section 123, I'll file a case on you. సెక్షన్ లో తెలుసా సెక్షన్ లో హైకోర్టు. అరే ఏంది ఇవాళ రేపు జమానంతా గిట్లా నడుస్తున్నది? అరే అవయ్య కష్టపడి నా కొడుకు అదైతాడు ఇదైతాడని కాలేజీలకు తోలితే ఇక్కడ మనోళ్ళు చేసి పని వేరే. మరి అయినా గిదెక్కల్లోలిరా నాయన, చిసి గిట్లా చేస్తారు. జర ఆలోచన చేయాలి కదా తమ్మి. అవయ్య చూస్తే ఏమనుకుంటారు? ఓ మీకు అసలు ముచ్చట చెప్పలేదు కదా, గీ వీడియో చూడురి. అరే ఏం పొరగలరా నాయన, అసలు సమాజం పాడైతలేరు. అరే ఇవాళ రేపు అవయ్యలు కష్టపడి 4 రూపాయలు సంపాదించి జరగా బల్లె పోయి జర కాలేజీ పోయి పెద్ద పెద్ద చదువులు చదివి గొప్పలు గారంటే ఇక్కడ పోరగాలు చేసే పని చూడుర్రో పారి. ఇగో అదన్నట్టు ముచ్చట. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాలేజ్ విద్యార్థుల మధ్య జర పెద్దలు వెళ్ళయిందని చెప్పుకోవచ్చు.
మరి ఇంతగానో లొల్లి ఎందుకైంది ఏం కథ అని పరిచయం అవుతున్నాలే. అవో జర చెప్పాల్సిన వచ్చాను మరి ఈ లొల్లి అంతా ఒక పొల కోసం అయింది అన్నట్టు. ఎవరిని యొక్క పూరగాలు పాడుగాను పోయి పొల కోసం కొట్టుకున్నారు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట చెందిన ఇద్దరు విద్యార్థులు సత్తిపల్లి మండలం గంగారం గ్రామంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు అన్నట్టు. ఇక ఈ పొలగాడు సీనియర్, ఇంకో పొలగాడు జూనియర్. ఇక మా పొలాలు ఎందుకు ఏమన్నావు ఏం కథ అని ఒక చేసినందుకు కథ ఇక పొలగాని బస్ ఆపి మరి పొట్టు కొట్టిల్లట. అయ్యో జూనియర్ పొలగాని ఒక్కని కలిసి సీనియర్ పొలాలు కొట్టగానే కథం ఇక జూనియర్ పొలగాని వాళ్ళు అన్న వచ్చి పొట్టు కొట్టినట. ఇక గిట్లా కొట్టుకుంటా కథం పిడికిలు పట్టి గుద్ది తోడు డొక్క మీద కొట్టుడు, ఇంకోడు గల్ల పట్టి గుంజుడు. ఇక గిట్లా కొట్టుకుంటా ఆయనతో కథం ఆఖరికి అందరు కలిసి పోలీస్ స్టేషన్ లో పడ్డారు. చూసినారు చదువుకునే పొలాలు కాలేజీ పోయి చదువుకోర్రా నాయన అంటే పొల కోసం లొల్లిలు పెట్టుకొని ఇంట్లో వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయా అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఏందో ఏమోరా నాయన గీ వింత మనుషులు అసలు ఏం ఆలోచన చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు ఒక్క ముక్కల చెప్పాలంటే అరే ఎట్లొస్తాయిరా నాయన ఇసొంటి వెరైటీ ఆలోచనలు. ఏదో చేయాలని ఆలోచన చేసి మొత్తానికైతే ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ఏదేమైనా నాకు గీ ముచ్చట చూసినాక ఓదికు నవ్వొస్తుంది, గట్లనే జరిగినంత బాధ కూడా అవుతుంది. కానీ అన్న టైం మంచిగుండి ఇంకేం కాలే, ఏమన్నా అయితే ఏంది కథ. ఓ మీకు అంత చెప్పినా కానీ అసలు ముచ్చట చెప్పాలి కదా. చలో ముందుగా అయితే ఈ వీడియో చూడరి, అయిటాక నేను తాతిమ్మ ముచ్చట చెప్తా. ఏందో ఏమోరా ఆయనకి వింత మనసులో అసలు ఏం ఆలోచిస్తారో ఎట్లా చేస్తారో ఎంత చేస్తారో ఏం అర్థం కాదు. ఇక ఒక మొక్కలో చెప్పాలంటే ఎట్లా వస్తారో ఆయనకి ఇటువంటి వెరైటీ ఆలోచనలు అనిపిస్తుంది. ఆగో ఏదో చేయాలని ఏదో ఆలోచన చేసి మొత్తానికి ఏదో చేస్తుంటారు. ఆగో ఇక్కడ బోర్ల కనబడే మనిషి ఎవరు ఏం కథ ఆయనకి బోర్లకి పదమతి చెందుకొచ్చాడని చెప్పేసి పరిశాలేస్తున్నారు కదా. ఇక్కడ గమ్మత్తు ముచ్చట ఏంటంటే బసేందు వారి గ్రామంలో తిరుగుతున్న ఒక చేతపులని పట్టుకోవడానికి అక్కడ ఉన్న అధికారులు తయారు చేసిన బోర్ల ఎట్లయినా పులిలు వేయాలని ఆలోచనలు ఉన్నారు. ఇంకో గమ్మత్తు ముచ్చట ఏంటంటే పులి కోసం ఎలా కోడిని బోనులు వచ్చితే ఇక కోడిని ఎట్లయినా కమ్ముకోవాలని ఒక ఆలోచన చేసి ఇక్కడ కలమని అన్న ఇంకేమున్నది అన్న లోపలి పోగానే తలుపులు మూసుకపోయినాయి. చూసినారులా ఈ అన్నో గమ్మత్తు ఉపాయం ఏ తిరుగున్నదో ఇంకా నయం. హాయిత అదే టైంలో పులి కోడిని చూసేమో కానీ నిన్ను చూసి లోపలికి వస్తే హైటాకి ఏంది నీ పరిస్థితి అని ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అట్లనే అక్కడ ఉన్న ఒక అన్న మేము పులి కోసం అని చేసిన బోర్డులా కోడి కోసం కకృతి వాడి గిల్లు ఇరికిండి అని చెప్పేసి వీడియో తీస్తూ నెట్లేస్తే అగో ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. ఇప్పుడు నేను ముచ్చట చెప్తా, గా చెప్పిన తర్వాత మీరు జరింత ఆలోచన చేయాల్సిందే. ఇప్పుడు గీ జిందగీ విలువేందో మీకు ఎరికేనా? గీ సవాల్ ఇసరంగానే మీరు ఆలోచన చేస్తారని నాకు ఎరికేలే. అవు అసలు ముచ్చట ఏందో ఇంకా చెప్పనే లేదు కదా. అరే ఉన్నది ఒక్కటే జిందగీ రాబాయ్, నవ్వినా ఏడ్చినా ఇక ఏం చేసినా బతికున్నప్పుడే. గీ జిందగీ చాలా విలువైనది, బతికినన్ని రోజులు మంచిగా బతకాలే. గట్లనే వచ్చేటప్పుడు మనం ఏం పట్టుకొని రాం, పోయేటప్పుడు కూడా ఏం పట్టుకొని పోము. మరే గీ ముచ్చటంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అని సోచాయిస్తున్నారే. చలో ముందుగాలైతే గీ వీడియో చూడురి, అయిటాక నేను తాతిమ్మ ముచ్చట చెప్తా. ఆగో ఇక్కడ కనబడే పెద్ద మంచి ఆగో ఏదో పెళ్ళి ఆడవిల్లే ఉన్నట్టున్నాడే కదా. ఒక పెళ్లి కొడుకు ముందంటే కూర్చొని ఏదో చేస్తాడుగా. ఆగో మంచి సంబరం నడియాక పెద్ద మంచి ఆగో ఏమైంది అరక ఉన్న పలంగా కింద పట్టాడింది పో బిడ్డ ఏం కథ. ఆగో చూసేసరికే కథం వరి పానాలు పోయినాయట. వరి గిదెక్కడ కథరు మనిషి ఉన్న పలంగానే చూసి కింద పడ్డాడు, కథం పానాలు పోయి. అగో ఈ ముచ్చట మరి ఏం కథ ఏమైందని అక్కడ ఉన్న వాళ్ళని అడుచుకోగా ఒక పెద్ద మనిషి గుండె పోటీ వచ్చిందట. అందుకే అక్కడికక్కడనే అడ్డంబడి కథం జీవిడిచిండు. ఇక గీ ముచ్చట గిట్లున్నది ఒక్క పరి ఇక గిద్దుడి. ఆగో గీడేమైంది మళ్ళీ ఇక పొరడు మంచిగా సంబరమైన డ్యాన్స్ ఎత్తాడు. ఇక మళ్ళీ గీన ముచ్చట ఎందుకు చెప్తానని అనుకుంటున్నారు. ఒక్క పరి గట్లనే చూసుకుంటుంటారు. ఆగ పొరడు డ్యాన్స్ వేసుకుంటా కింద పడ్డాడు. అయ్యో ఏమైంది, అయ్యో ఇంతసేపు డ్యాన్స్ వేసింది ఇట్లా మోసపోయిండేమో.
ఆగో పొర్రెక్క లేత్తలేడుగా పోరే రే 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 అయ్యో పాను ఆగో పోరని పానాలు కూడా పోయినాయి అని అంటున్నారు అక్కడ ఉన్న జనం అరే రే రే చూసిన అర్రులా ఊర్రి గింత ఘోరమా గింత నేలమా అయ్యో పాపం అగోగాడు చూస్తేనేమో పెద్ద మనిషి ఒకటి చూస్తేనేమో చిన్నపోలేగాడు సంబరమేనే ఉన్నట్టుగానే నేల మీద కింద పడి కథం జీవులు ఎడుతున్నారు చూసిన అర్రులా జిందగీ ఎట్లున్నదో ఇగో ఇప్పుడున్న జిందగీలో ఎవరికేమవుతుందో ఏం కథనో ఏం తెలియదు అందుకే ఇక బతుకున్నాను రోజులు జర మంచిగా బతకాలి ఇక గిసంటి వీడియోలు చూసినప్పుడు జర పానమత దండాడుతూనే ఉంటుంది అయ్యో పాపం అన్యాలంగా పానాలవే కానీ ఇక చెప్పలేము ఎవరి టైం ఎట్లుంటుందో ఏమో ఇక భగవంతునికి ఎరకాని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ ఎటనే ఇక ఏదేమైనా ఇక బతుకున్నాను రోజులు ఇక నవ్వినా ఏడ్చినా ఇక ఏం చేసినా మనం బతుకున్నప్పుడే ఇక ఈ జిందగీ చాలా విలువైనది ఉన్న రోజులే వచ్చేటప్పుడు ఏం పట్టుకరాము పోయేటప్పుడు ఏం పట్టుకోము ఉన్న రోజులు మంచిగా ఉండాలని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ కానీ ఇట్లా పానాలు పోవడే చాలా బాధాకరం అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు వారేవా పబ్లిక్ పరేషాన్ల పడ్డారంటే కథం అసలు ముచ్చట తెలిసేదాకా వాళ్ళకి నిద్ర కూడా పట్టదు గట్లనే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడ్డా కొద్దీ రాజకీయ లీడర్ల నడుమ వేడి చాలా ఎక్కువైతుందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే అగు ఏం చెప్పకముందే అసలు ముచ్చటన్నా అని ఆలోచిస్తున్నారులే ఇప్పుడు మన తెలంగాణలో కాబోయే సీఎం ఎవరు గద్దెలోదా ఇంకెవరు ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే గా పార్టీలో పెద్ద సారు ఇక ఎవరుంటే వాళ్ళే సీఎం అవుతారు అగో మీరేమో ఇట్లా అంటున్నారు కానీ ఇక్కడ చూస్తే ముచ్చట గట్ల లేనే లేదు మరి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక ఎలక్షన్ దగ్గర పడకొద్ది రాజకీయ లీడర్ల నడుమ చాలా వేడి ఎక్కువైతేనే చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు మన తెలంగాణ సర్కార్లో చూసుకుంటే కూడా రాజకీయాలు ఒక జోరుగా నడుస్తానని చెప్పుకోవచ్చు ఈయన ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే ఇక మునుపేమో కానీ ఇప్పుడు చూసుకుంటే రాజకీయాలలో చాలా పరిశానలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అగో రాజకీయాలు అన్నప్పుడు పరిశానలే ఉంటాయి కదా మళ్ళీ ఇంక ఇట్లా ముచ్చట ఏందని అంటారు అగో ఇక్కడ చూడు ఈ సార్ ఏమంటున్నాడో తప్పకుండా నువ్వు గ్యారంటీగా సీఎం అవుతావు అధ్యక్ష రామన్న మన సార్ పిఎం అవుతాడు అధ్యక్ష అదో అదన్నట్టు అతను వచ్చిన ఇక్కడ కనబడే మన మంత్రి మల్లారెడ్డి సార్ ఏమన్నాడో విన్నారు కదా ఇప్పుడు దేశానికి ఏమో పిఎం మన సీఎం కేసీఆర్ సారు ఇప్పుడు మన తెలంగాణ సర్కారు సీఎం మాత్రం మన రామన్న అంటే కేటీఆర్ సార్ అన్నట్టు అబ్బరదేబా అదో ఇటు చూస్తేనేమో మరి చేతి గుర్తు లీడర్కి వెళ్ళి రేవంత్ రెడ్డి సార్ ఏమో ఇక మాకు ఒక్క అవకాశం మీరు అని అంటున్నాడు అదో మరి అడిదిక్కు చూస్తేనేమో బండి సంజయ్ సార్ మాకు కూడా ఒక అవకాశం మీరు మేమైనా చూపెడతామని అంటున్నారు ఎవరు పబ్లిక్ ఏం చెప్తారో చూడాలని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు కానీ ఏదేమైనా ఒక రకంగా చూసుకునే మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మరి అన్ని తీర్ల సంక్షేమ పథకాలు కట్టిన అభివృద్ధి పనులు ఎంతో కొంత అయినాయి కాబట్టి పక్క సీఎం ఇప్పుడు మన కేటీఆర్ సార్ అవుతాడు ఆయటంగా దేశానికి పిఎం మన సీఎం కేసీఆర్ సార్ అవుతాడని అంటున్నారు ముచ్చటిన తెలంగాణ పబ్లిక్ అగో లీడర్లు ఇక ఇప్పుడు మీకు నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సీఎం అంటారు బిఎం అంటారు కానీ జర ఈ ముచ్చట తెలియక మా పబ్లిక్ చాలా పరిచయం అవుతారు జరకి పరిచయానికి వెళ్ళి మమ్మల్ని బయట వేయాలంటే మీరు అదను ముచ్చట చెప్పాలా సార్లు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు ఇలా మన అదర్శన్స్లో రాజకీయ వార్తలు ఏమైనా ఉంటే ఐటంగా చెప్పుకుందాం కానీ ముందుగా మీకు గమ్మత్తు ముచ్చట పట్టుకొచ్చిన ఇక అదేంటంటే ఇప్పుడు ట్రాక్టర్తో మనం ఏం చేస్తాములా కొన్ని గది కూడా తెలియదా ఏం చేస్తాం పొలం దున్నుతాం ఇక లేదంటే ఇక పెద్ద పెద్ద బరువైన బస్తాలు ఇట్లా ఏదో ఒకటి సామాన్లు పెట్టుకొని కూడా ట్రాక్టర్ను వాడతారు ఇంకేమన్నా చేయొచ్చునా ఇంకేం చేస్తారబ్బా ఏంది ట్రాక్టర్తో చేపలు పడుతున్నారా గిదెక్కడి కథరో ఇదేదో గమ్మత్తుగానే ఉన్నది చూసేద్దాం పారి ఇక్కడ గమ్మత ముచ్చట ఏంటంటే ఇప్పుడు ట్రాక్టర్ తోని మనం ఏం చేస్తారా ఎవరిని యొక్క గద్దెలు వద అవు పొలం దున్నుతో లేకపోతే ఏమైనా పెద్ద పెద్ద బస్తాలో లేకపోతే గట్టిన సామాన్లు గిట్ల ఏమైనా ఉంటే ఇక సైడ్ పొంటి పెట్టుకొని పోతాం అరే ఇది కూడా తెలియదా అని అంటారులే కానీ గీడ చూడుర్రు ఇక్కడ కనబడేటోళ్ళు అంతా చేపలు పడతారు అన్నట్టు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు చేపలు మరి ట్రాక్టర్తోనే పడతారు ట్రాక్టర్తో చేపలు పట్టుడు ఏంద్రా అని చెప్పేసి పరిచయం కాకుర్రి ఇక నంద్యాల జిల్లా దగ్గర కొంతమంది మత్స్యకారులు అంటే ఇక చేపలు పట్టేటోళ్ళు ఇక వాళ్ళకి ఎప్పుడు చేపలు పడితేనే పూట వెళ్తుంది ఇక చేపలు పట్టేనది మాత్రం చాలా పెద్దది ఇక ఇంటి ఎట్లా పట్టాలి ఏం కాదా అని ఇక చిన్నగా ఫోన్గా చేసుకుంటూ వచ్చినా కూడా ఇక పూట వెళ్తలేదని చెప్పేసి ఇక అక్కడ ఉన్న మత్స్యకారులు ఏం ఆలోచన చేసారంటే వల పెద్దది వల వేసినాం సార్ 3 లక్షలు పెట్టి వల తెచ్చినాం సార్ అది తెచ్చుకొని ఆ వల లోపల పోయి ఈదలేక ట్రాక్టర్ పెట్టుకొని ఇక్కుకొని చేపలు వృత్తి సాగిస్తున్నాం సార్ ఏదో ఎక్కడ పనికి పోలేక మంది బయటికి పోలేక దాన్ని బట్టి చేపలు ఇటు గుర్తు ఇటు వస్తుందని చెప్పి మేము ఈ ఐడియాతో చేసుకుంటున్నాం. ఏదో సార్ గుంజలేక మోకు పట్టుకొని గుంజి మంచంలో 10 మంది 20 మంది పెట్టి లేకుండా ఉంది
లేకునంటే ఇంకా మా వాళ్ళు ఆలోచన చేసి ఇట్టయితే కాదు అని చెప్పి మాకై మేమే ఆలోచన చేసుకొని ట్రాక్టర్కి మోగు పెట్టి ట్రాక్టర్ పెట్టి గుంజినాక ఇది కొంచెం ఆపి అయింది. అగోకి ఇక్కడ కనబడే వాగు దగ్గర పెద్దగా వల కనబడుతుంది దాదులా. ఈ వల ఏంది దగ్గర దగ్గర లేలే అన్న ఇక 3 లక్షల రూపాయలట. ఇక ఏ చిన్నదాంతో పెడితే ఇక చేపలు ఆగుతలేవు, ఒక చేప పడుతుంది ఇంకో చేప నీళ్ళలా పడుతుంది, మాకు ఏటైతే లేదని ఇక ఇట్లా 3 లక్షలు పెట్టి వలగొని ఇక దాన్ని ఎట్లా గుంజాలని చెప్పేసి ఇక 10 మంది అయినా గుంజానికి రాదట. ఇక గందికే ఏం ఉపాయం చేసి పాత డాక్టర్ ఒక 50,000 పెట్టుకొని దానికి తాడు పెట్టి ఒకటే పారి గుంజుతుళ్ళు అన్నట్టు. ఇక ఇట్లా గుంజేసరికి పెద్దవాళ్ళ ఇక చేపలు ఎటు పోకుండా కథం ఉన్న చేపలు అని బయటకు వెళ్తానే మాకు కూడా జర జీవనోపాధి కలిపింది, మాకు కూడా జర పూట వెళ్తుందని సంబరపడతారు అక్కడ ఉన్న చేపలు పట్టేటోళ్ళు. కానీ ఏదేమైనా జరిగితే ఇచ్చత్రంగానే ఆలోచన చేసిల్లని చెప్పుకోవచ్చు మరి అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇలా మన అదృష్ట న్యూస్ లా షిట్కు పొట్టుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూసేయండి. అరే ఉరకత్తనం వర్రి మనుషులు ఆగమైలు కదా ఊరుక భయం పాడుగాను. అరే ఈ వేళకెళ్ళి వచ్చినారా నాయన నాయన. అరే బండి కూడా బోల్తా పట్టట్టు ఉన్నది కదా. అరే చూసిన ఆరులా జరగా అడవిలకో లేకపోతే గట్లనే ఏదైనా చూడనీకో గిట్లా జర చెట్ల పోంటి పోతాండి జర చూసుకోరు పోరి. అయ్యో ఇప్పటికే అడవిలో ఉన్న చెట్లని నరికెత్తానమని ఇక లోపల ఉన్న మూగ జీవాలన్నీ బయటకు వస్తానే గట్లనే క్రూర మృగాలైతే ఆగం చేస్తానే. జర వీళ్ళ టైం మంచుకుని ఇంకేం కాలే కానీ ఆయనతేమని అయితే ఏంది పరిస్థితి అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. గట్లున్నాయి ఇలా మన అదర్సు. చలో ఇక మీకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు ఇక ఎప్పటికప్పుడు గిసొంటి ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటాం. ఇక మన మిగిలిన ముచ్చట్లుంటే రేపిండి ముచ్చట్లు కలిపి చెప్పుకుందాం. కానీ జర గప్పటిదాకా యాది మరవకుండా చూడుర్రి మన అమ్మా న్యూస్.